హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 100 రోజుల పరిపాలన దాటింది. అయితే చాలా మంది కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో ఏం చేసేసాడు, 100 రోజుల్లో ఏం చేసేసాడు అని చెప్పి కొన్ని ట్రోల్స్ అయితే చేస్తున్నారు. వీడి వల్ల ఏం కావుద్ది, వీడి వల్ల ఏం చేసేసాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను చెప్తాను, ఈ 100 రోజుల పరిపాలనలో ఆయన ఎంతవరకు ఎంతమందికి ఎన్ని చేశారనేది నాకు తెలిసినవన్నీ చెప్తాను ఓపెన్గా. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మెయిన్గా అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు, 12,500 కోట్లు. అంతేకాకుండా పోలవరం పూర్తి బాధ్యత ఆ కేంద్రం తీసుకోవడానికి కారణం మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు. రెండోది వచ్చేటప్పటికి విశాఖ రైల్వే జోన్ కన్ఫర్మ్ అయింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకు మెయిన్గా ఈయన తరపున సేవా కార్యక్రమాలు ఏం చేశాడు అని అడుగుతున్నారు కదా. మొన్న వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు అనేది ఈయన సొంత నిధులు ఇచ్చాడు, ప్రభుత్వ నిధులు కాదు, ఈయన సొంత నిధులు ఇప్పించాడు. రెండోది వచ్చేటప్పటికి అన్నమయ్య జిల్లాలోని ఒక గిరిజన తాండాలో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి నీళ్ళు లేవు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతుంటే ఆయన అడ్డం పడి అడిగి మాట్లాడితే వెంటనే కూడా వాళ్ళకి నిధులు వచ్చే నిధులు అంట సారీ నీళ్లు అంటే వాళ్ళకి తాగడానికి మంచి నీళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమం అనేది వెంటనే చేపట్టారు. అంటే అక్కడ బోర్లు వేయించడమో లేకపోతే పైప్ లైన్లు వేయించడం అనేది వెంటనే ఆ కార్యక్రమానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు కాబట్టి పంచాయతీరాజ్ శాఖలోకి వస్తుంది కాబట్టి అది గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఆయన చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే పిఠాపురంలో ఒక మహిళ, ఎవరైతే పిఠాపురం మహారాజా గారి మనవరాలు ఎవరైతే ఉన్నారో ఆవిడికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందుల్లో ఉండి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే వెంటనే కూడా అధికారులతో మాట్లాడి ఈవెన్ జిల్లా కలెక్టర్తో సైతం మాట్లాడి ఇంటికి పిలిపించి కూడా వెంటనే కూడా ఆ ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా వెంటనే క్లియర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక ఆవిడ ల్యాండ్కి సంబంధించిన ఏదో ఇష్యూ ఉంటే ఆవిడ కూడా ముసలావిడే అయితే ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే వెంటనే ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ అనేది వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్లియర్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇంక చూసుకుంటే పిఠాపురంలో ఒక అమ్మాయి, అంటే ఒక చదువుకునే అమ్మాయి ఎంబీబీఎస్ అవుతానంటే 4 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం అనేది జరిగింది. సో అంటే వాళ్ళు కొంచెం పేదరికంగా ఉన్నారు, ఎంబీబీఎస్ సీట్ అనేది వచ్చింది, కానీ అంత మెడిసిన్కి అంత ఖర్చు పెట్టడం అని అంటే వాళ్ళ వల్ల కావట్లేదని చెప్పి డిప్యూటీ సీఎం గారిని అయితే ఒక సహాయం కింద కోరితే ఆయన వెంటనే 4 లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా చూసుకుంటే మొన్న రీసెంట్గా 3 రోజుల కిందట రాష్ట్రంలో ఏవైతే గిరిజన తాండాలు ఉన్నాయో దాదాపు 139 గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. అంటే కొండ ప్రాంతాల్లో బ్రతికే కోయ జాతి ప్రజలు ఎవరైతే అంటారో వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కల్పించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 2018లో ఎలక్షన్ పర్యటనలో ఆ ఏరియాలో తిరిగి వాళ్ళు ఒకటే అడిగారు, అయ్యా మాకు తాగడానికి మంచినీళ్ళు ఇప్పించండి అయ్యా అని అన్నారు. అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు వాడిని దగ్గరుండి కూడా వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్తే దాదాపుగా 7 కిలోమీటర్ల వరకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పాటు నడడం అయితే జరిగింది. అంటే అప్పుడు ఆయన అక్కడ ఉండే పరిస్థితులు చూసి చాలా చలించిపోయి వాళ్ళకి రోడ్లు మెయిన్ అని చెప్పి మొన్న రీసెంట్గా 3 రోజుల కిందట 281 కోట్ల రూపాయల నిధులు అనేది ఓవరాల్గా ఏపీ రాష్ట్రం మొత్తం కూడా 139 గిరిజన ప్రాంతాలు ఉంటే అన్ని గిరిజన ప్రాంతాలకి కూడా ముందు రోడ్లు వేయండి. ఎందుకంటే ముందు రోడ్లు అయితే వాళ్ళకి గర్భిణీ స్త్రీలని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా లేకపోతే చావు బ్రతుకులు ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందులతో చాలా మంది కూడా కొండ ప్రాంతాల్లోనే చనిపోతున్నారు. ముందు ఆ సమస్యను తీరితే తర్వాత వెంటనే కూడా మిగతా సమస్యలు ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి అనేటట్టయితే ముందు గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని కలుపుకొని 281 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడమే జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ తరపు నుంచి మళ్ళీ రాష్ట్రంలో ఉన్న 19,500 గ్రామ పంచాయతీలకి మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు పెట్టారో ఆ గ్రామ సభల్లో సమస్యలు ఏమేమి ఉన్నాయని తెలుసుకొని ఆ సమస్యలకు మెయిన్గా దాదాపుగా 2,553 కోట్ల రూపాయల నిధులు అనేది రీసెంట్గా విడుదల చేయడం అయితే జరిగింది. అంటే గ్రామ పంచాయతీల్లో ఏవైతే మెయిన్గా సమస్యలు ఉన్నాయో అంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీటి కుళాయిలు కానీ, లేకపోతే వాటర్ ఫెసిలిటీ ట్యాంక్ ఏదైతే ఉందో అవి కానీ, పంచాయతీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా 19,500 గ్రామ పంచాయతీలకి దాదాపుగా 2,553 కోట్ల రూపాయలు పైచీలకు కోట్ల రూపాయలు అనేది విడుదల చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా చూసుకుంటే
నీకు వరద ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించడం అవన్నీ కూడా చూడడం, పైగా ఆయన అభిమానులకి ఆదేశాలు ఇవ్వడం, మీరు నా పుట్టినరోజు వేడుకలు చేసుకోకపోయినా పర్వాలేదు, ముందు వరద బాధితులకు మీరు అండగా ఉండండి, వాళ్ళకి మీకు తోచినంత సాయం చేయండి అని చెప్పి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అవే కాకుండా జనవాణి కార్యక్రమం పెట్టి ఆయన ఆఫీస్ బయట ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో ఎవరో ఒకరిని రోజుకి ఒకరు కూర్చోబెట్టి ప్రజా సమస్యలు వినిపించే మీ వెంటనే కూడా సమస్యలు తీర్చేటట్టు అయితే అనేది చేస్తారు. అంతేకాకుండా అందులో ఒక సమస్య కూడా నేను ఉన్నాను. పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉండి వస్తుండగా ఆయన ఒక యాక్సిడెంట్ లో హెడ్ ఇంజ్యూర్ అయ్యి ఆయనకి కోమాలోకి వెళ్ళిపోవడమే జరిగింది. దాదాపుగా ఆయన అప్పటికి కూడా ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 18 లక్షల పైచీలకు అమౌంట్ అనేది ఖర్చు పెట్టాడు. ఇంకా ఖర్చు పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే 10 లక్షల రూపాయలు నిధులు అనేవి ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే కోమాలు ఉన్నారో ఆ వ్యక్తికి ఇవ్వడమే జరిగింది. అంతేకాకుండా ఇంకొక సమస్య కూడా విన్నాను నేను. దాదాపుగా 1500 ఎకరం అనేది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొంతమంది మాజీ ఎమ్మెల్యే అని ఎవరు వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఆయన పేరేంటి బ్రహ్మానందరెడ్డి, ఆయన అనుచరులు కలిపి ఒక శివపురం అనే ఊర్లో దాదాపుగా ఒక బ్రాహ్మణుడి దగ్గర 1500 ఎకరం భూమి అనేది కబ్జా చేసి పారేసి ఆ బ్రాహ్మణుడిని నానా ఇబ్బందులు పెడుతుంటే, అంటే దేవస్థానానికి సంబంధించిన భూమి దాదాపుగా ఆ 1300 ఎకరం, 200 ఎకరం అనేది ఈ బ్రాహ్మణుడు. అయితే ఈ భూమి కూడా వాళ్ళదేనంట. అంటే తరతరాలుగా ఆ బ్రాహ్మణుడు ఆ దేవాలయానికి ట్రస్ట్ కింద ఇచ్చేసారంట. అంటే ఆ దేవాలయానికి రాసి ఇచ్చేసారంట. ఆ భూములు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్రహ్మానందరెడ్డి ఆయన అనుచరులు కబ్జా చేస్తే దానికి ఆల్రెడీ కోర్టులో కూడా కేసు నడుస్తుంటే దానికి పరిష్కారం కింద పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కింద నించొని వాళ్ళ వెనక ఈయన ఉన్నారంట. అంటే జనవాణి కార్యక్రమంలో ఈ కంప్లైంట్ రావడం జరిగింది. ఇలాంటివి కొన్ని వందల సమస్యలు వచ్చినాయి. ఇంకా ఇవి కాకుండా ఆయన కుడి చేత్తో చేస్తే ఎడం చేతికి తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన అయితే చేయడం జరిగింది. ఒక్క 100 రోజుల్లోనే ఆయన ఎన్ని చేశారనంటే 5 ఏళ్ల పరిపాలన ఇస్తే ఎలా ఉంటది, అదే 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద ఉండి ఇన్ని చేయగలిగితే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద ఉండి ఇన్ని చేయగలిగితే, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత చేయగలుగుతాడు? ఒక 5 ఏళ్ల పదవి ఆయనకి ఒక సీఎం హోదాలో కూర్చోబెడితే ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నేను విన్నవి నేను చూసినవి మాత్రమే ఇవి. ఇంకా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా గుణం అనేది ఎంతో కాదండి, అది అనంతం అని మనం చెప్పుకోవాలి. సహాయం అంటూ ఆయన దగ్గరికి వచ్చారు అని అంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళకి తగినంత న్యాయం చేసి పెడతారని చెప్పి ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు అది నిజం అవుతుందంటే 100 రోజుల పరిపాలనలో ఎంత మార్క్ పరిపాలన కింద ప్రతి ఒక్కటి కూడా ఆయన చేయగలిగినంత ఆయన చేస్తున్నాడు. ఆయన వల్ల కాని పని గవర్నమెంట్ తరపు నుంచి ఎలా చేయించాలి, లేకపోతే ఆయన చేతిలో లేని పని ఎలా చేయించాలి, సీఎం గారి చేతిలో ఉంటే ఆయన చేత ఎలా చేయించాలి అనేటట్టయితే ఆయన అయితే ప్రతి విషయం మీద కూడా అడుగులు తీసుకున్నాడు. 100 రోజుల పరిపాలనలో మార్క్ పరిపాలన కింద ఎంత చేశాడంటే ఆ నాయకుడు 5 ఏళ్లలో ఒక్క సీఎం హోదాలో కూర్చుంటే ఎంత అభివృద్ధి చేస్తాడు,